రైతు సోదరులకు స్వాగతం. గడిచిన వారం రోజులుగా మనం అనేక తోట పంటలు పరిచయం చేయడం జరిగింది. ఇప్పటికే 5 రకాల తోట పంటలు సాగు చేయడంలో ఎలాంటి భూములు అనుకూలం, ఏ ఉష్ణోగ్రతల్లో పెరుగుతుంది, మొక్కలు ఏ ప్రాంతాల్లో లభ్యమవుతాయి, దాని నుంచి వచ్చే దిగుబడులు ఏ ధరకు అమ్ముకోవచ్చు అనే విషయాలు తెలియజేయడం జరిగింది. తాజాగా పెర్సిమోన్ అనే తోట పంటని మీకు పరిచయం చేయడం జరుగుతుంది. పెర్సిమోన్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. తునికి పండు అంటాం మనం. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో అటవీ ప్రాంతాల్లో దొరుకుతూ ఉంటుంది. అయితే కొంచెం సైజు తక్కువగా ఉంటుంది. ఈ పంట వ్యవసాయ భూముల్లో సాగు చేయడం అనేది చాలా తక్కువ రైతులు. ఇప్పటి వరకు ఫారెస్ట్లో దొరికింది కాబట్టి ఆ సీజన్లో వచ్చినప్పుడు తీసుకొని అమ్ముకుని కొంతమంది ఆ గిరిజనులు కానీ ఆ ప్రాంతంలో ఉండే మహిళలు వాళ్ళంతా తీసుకొచ్చి పట్టణ ప్రాంతాల్లో అమ్ముకునేవారు. అయితే ఈ పంటకి విపరీతమైన డిమాండ్ వచ్చింది. ఎక్స్పోర్ట్ కూడా ఉన్నాయి. 2000 సంవత్సరాల కిందటే అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా దేశాల్లో ఉష్ణ మండల ప్రాంతాల్లో ఈ పంటను సాగు చేశారు. అయితే అన్ని వాతావరణాలని ఈ పంట తట్టుకుంటుంది. 25 నుంచి 45 డిగ్రీల టెంపరేచర్స్ని కూడా తట్టుకుంటుంది. మంచు ప్రాంతాల్లో కూరుకుపోయిన తర్వాత కూడా, మంచు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈ మొక్కలు ఎదిగి మళ్ళీ పంటనిస్తూ ఉంటాయి. అంత గొప్ప పంట. అనేక పరిశోధనలు జరిగాయి. ఈ ఫ్రూట్లో ఇప్పుడు సైజు బాగా పెద్దగా వచ్చే విధంగా పరిశోధనలు జరిగి మొక్కలు కూడా అమ్ముతూ ఉన్నారు. ఎక్స్పోర్ట్ చాలా దేశాలకు ఎక్స్పోర్ట్ ఉంది. ముఖ్యంగా జపాన్లో కనుక అయితే ప్రతి ఒక్కరూ ఈ ఫ్రూట్ ప్రతిరోజు తీసుకుంటారు. వారి యొక్క ఆరోగ్య రహస్యం కూడా అదే. కొంచెం తీపిగా ఉండి కొంచెం సాల్టీగా ఉంటుంది. ముఖ్యంగా వేసవికాలంలో ఈ పంట చల్లదనాన్ని ఇస్తుంది శరీరానికి. కొబ్బరి నీళ్ళు ఎలాగైతే తాగుతాం, చెరుకు రసం ఎలాగైతే తాగుతాం, నిమ్మకాయ రసం ఎలాగైతే తాగుతాం, నిమ్మకాయ జ్యూస్, వాటర్ కానీ, మజ్జిగ కానీ ఎలాగైతే శరీరానికి వేసవిలో ఎంత మేలు చేస్తాయో, ఈ పెర్సిమోన్, ఈ తునికి పండు కూడా అంత ప్రయోజనకరమైన పండు. తెలంగాణలో ప్రత్యేకంగా ఎవరికి తునికి పండు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. చాలామందికి తెలుసు. హైదరాబాద్లో కూడా అక్కడక్కడ రోడ్ల అమ్మడి పోసి అమ్ముతూ ఉంటారు. అయితే రైతులు ఈ మొక్కలను కూడా భూమిలో సాగు చేసుకోవచ్చు. ఎందుకంటే ఫారెస్ట్లో దొరికే పెద్దగా సైజు ఉండవు, చాలా తక్కువ చిన్న సైజు ఉంటాయి. ఎక్స్పోర్ట్స్ పనికిరావు. ఎక్స్పోర్ట్ క్వాలిటీనిచ్చే మొక్కలు అందుబాటులోకి వచ్చాయి. పెద్ద సైజు అందుబాటులోకి వచ్చాయి. ఒకప్పుడు నిమ్మ పండు అంత ఉండే ఇప్పుడు ఆరెంజ్ అంత సైజులో వచ్చే విధంగా డెవలప్ చేశారు. నర్సరీలో కూడా మొక్కలు దొరుకుతూ ఉన్నాయి. కేజీ 400 నుంచి 500 దాకా కొనుగోలు చేస్తూ ఉన్నారు రైతులు పండించిన పంట. ఒక్కసారి నాటితే 50-60 సంవత్సరాలు. పురుగు మందుతో పని లేదు, నీటిపారుదల సౌకర్యం కూడా అవసరం లేదు. నీరు పెడితే మంచి సైజు వస్తుంది. పశువుల ఎరువు, సేంద్రియ ఎరువు వాడితే సరిపోతుంది. పురుగు మందు, ఎరువులు అంటే రసాయన ఎరువులు అవసరం లేని పంట ఏదైనా ఉంది అంటే ఈ భూమి మీద తునికి పండు పంట అని మనం చెప్పవచ్చు. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు ఫారెస్ట్లో పెరిగింది, ఇక నుంచి రైతులు పొలాల్లో సాగు చేయాల్సిందే. ఫారెస్ట్లో పంట సైజు చిన్నగా గోలికాయలాగా వస్తూ ఉన్నాయి. గతంలో కూడా ఈ సీతాఫలాలు, లక్షణ ఫలాలు, రామ ఫలాలు ఇవన్నీ ఫారెస్ట్ నుంచి వచ్చాయి. ప్రస్తుతం సాగు చేస్తూ ఉన్న రైతులు సీతాఫలాలు ఒక్కొక్కటి కేజీ వచ్చే విధంగా మహారాష్ట్రలో రైతులు సాగు చేస్తూ ఉన్నారు. ఎక్స్పోర్ట్ అమెరికా కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. తునికి పండు కూడా రాబోయే రోజుల్లో మంచి డిమాండ్ ఉంటుంది. రైతులు ఎర్రనేల, సారవంతమైన భూములు ఉన్న వాళ్ళంతా సాగు చేసుకోవచ్చు. నీటిపారుదల సౌకర్యం ఉంటే ఇంకా మంచిది. రాబోయే కొద్ది రోజుల్లో ఈ మొక్కలు ఏ నర్సరీలో లభిస్తూ ఉన్నాయి, ఏ ధరకు అమ్ముతూ ఉన్నారు అనే వివరాలతో మనం మరో వీడియోలో తెలుసుకుందాం.